శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. తేదీ 3/1/2026. సూర్యోదయము ఉదయము 6:32. సూర్యాస్తమయము సాయంత్రము 5:31 వరకు ఉంటుంది. శుక్లపక్షమి, తిథి పౌర్ణమి. ఇది సాయంత్రము 4:19 వరకు ఉంటుంది. తదుపరి పాఠ్యమి తిథి ప్రారంభం అవుతుంది. ఈరోజు స్థిరవాసరే అంటే శనివారము. ఆరుద్ర నక్షత్రము, బ్రహ్మం యోగము, భవకరణము. శుభ సమయములు ఉదయము 10:12 నుండి మధ్యాహ్నము 12:56 వరకు ఉంటుంది. తదుపరి 1:50 నుండి 2:46 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రము 4:36 నుండి 5:31 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయము 9 గంటల నుండి 10:30 వరకు ఉంటాయి. యమగండము మధ్యాహ్నము 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 6:10 నుండి 8 గంటల వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 6:10 లగాయత్తు. అమృత ఘడియలు ఉదయము 9:23 నుండి 10:53 వరకు ఉంటుంది. ఈరోజు శనివారము. ఇది శని భగవానుడికి చెందినది. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ శని భగవానుని యొక్క అనుగ్రహం కొరకు లేదా శనిగ్రహము దోష నివారణ కొరకు పఠించవలసిన స్తోత్రములు: శనిగ్రహ మంగళాష్టకములు కానీ, కాలభైరవ అష్టకము కానీ, శివ పంచాక్షరి స్తోత్రములు కానీ, ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రము కానీ, శని భగవానుని యొక్క మూలమంత్రము కానీ పారాయణము చేయవలెను. ఈ జాతకులకు శనిర్మహర్దశలో శుక్రభుక్తి కానీ శుక్ర అంతరదశను నడుస్తున్న సమయంలో సుందరాకాండలోని 3వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా పటిక బెల్లమును లేదా పంచదార గుళికలను లేదా నల్ల ద్రాక్షలను సమర్పించాలి. జాతకరీత్యా శని భగవానుడు ప్రతికూల ప్రభావం ఉంటే ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, ప్రతి పనికి అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. కీళ్ల నొప్పులు, ఎముకల బాధలు, దీర్ఘకాలిక వ్యాధుల ఇబ్బందులు, ఉద్యోగంలో పై అధికారులతో కూడా ఇబ్బందులు, మనసు ఆందోళనగా ఉండడం జరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు అధికంగా ఉంటాయి. వీరు ఈరోజు నలుపు వస్త్రములు కానీ, నీలి వస్త్రములు కానీ, ఈ వర్ణంతో మిళితమైన వస్త్రములు కానీ ధరించవచ్చును. మర్రి చెట్టుకు నీరు పోయడము, సాధు సంతులకు వంట పాత్రలు దానం ఇవ్వడము, నలుపు వస్త్రములు కూడా దానం ఇవ్వడము, నువ్వులు దానం ఇవ్వడము, ఆలయములో ప్రసాదముగా నువ్వులను కాస్త వేయించి చక్కెర గాని బెల్లము గాని కలిపి ప్రసాదముగా వితరణ చేయవాలి. కాకులకు ఆహారం అందించాలి. ఈ శని భగవానుడు మనిషి యొక్క జీవిత కాలంలో చాలా ప్రభావం చూపుతూ ఉంటాడు. మహాదశ కాలంలో కానీ, భుక్తి అంతరదశ కాలంలో కానీ, ఏలినాటి కాలంలో కానీ, అర్ధాష్టమ శని కాలంలో కానీ వీరి ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలి. ఈ జాతకులు 43 రోజులు పాదరక్షలు లేకుండా నడవడం చేయాలి. నల్ల శునకములకు ఆహారం పెట్టాలి. మద్యము, మాంసము పూర్తిగా నిషేధించాలి. ఇలా శని భగవానునికి చక్కని రెమెడీస్ చేసుకుంటూ మంచి ఫలితాలను పొందగలరు. ఈరోజు వ్యవసాయ పనులకు, ఆపరేషన్స్కు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 21వ నామము, 2వ పాదం వారు 22వ నామము, 3వ పాదం వారు 23వ నామము, 4వ పాదం వారు 24వ నామమును ప్రతినిత్యము కూడా 108కి తగ్గకుండా పారాయణం చేసుకుంటూ అనాథరక్షకుడైన ఆపద్బాంధవుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకొనుటకు, ప్రతికూలతను కూడా తొలగించుకొనుటకు ప్రయత్నిస్తూ నిర్మల మనస్సుతో నిశ్చలమైన ఆలోచనలతో ముందుకు సాగగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.